ఏలూరులో 3 నెలలుగా వైభవంగా జరుగుతున్న గ్రామ దేవత గంగానమ్మ జాతర తుది ఘట్టానికి చేరుకుంది. సోమవారం భారీ ఊరేగింపుతో తూర్పు వీధి, దక్షిణ వీధి, ఆదివారపేట, లక్ష్మీవారపుపేట, పవర్పేట జాతరలు ముగుస్తాయి. ఆదివారం జాతర మేడలలో మహాకుంభం నివేదిస్తారు. భారీగా భక్తులు రానున్నారు. ప్రత్యేక క్యూ లైన్లు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. పూర్తి డీటెయిల్స్ దక్షిణ వీధి మేడల నుంచి మా ప్రతినిధి భార్గవ్ అందిస్తారు. గంగానమ్మ జాతర తుది ఘట్టానికి చేరుకుంది. అటు రేపు ఊరేగింపు పెద్ద ఎత్తున, అటు ఆదివారం నుంచి సోమవారం వరకు కూడా ఈ జాతర ముగింపు వేడుకలు జరగబోతున్నాయి. అసలు ఏ రోజు ఏం జరగబోతుంది? మన ప్రస్తుతం దక్షిణ వీధి గంగానమ్మ వద్ద మేడల వద్ద ఉన్నాం. ఇక్కడ పెద్ద ఎత్తున భక్తులు కూడా వచ్చి దర్శించుకుంటున్నారు. దాదాపు 2 నెలల నుంచి కూడా ఈ జాతర కొనసాగుతోంది. ప్రస్తుతం జాతర కమిటీ నిర్వాహకులు మనతో ఉన్నారు. సార్ చెప్పండి, ఎప్పుడు ముగింపు వేడుకలు ఎలా ఉండబోతున్నాయి, ఏం జరగబోతుంది? రేపు ఉదయం 5 గంటలకి అమ్మవారి కుంభ కార్యక్రమం స్టార్ట్ చేస్తున్నాము. ఆ కార్యక్రమం అనంతరం అమ్మవారిని మామూలుగా సోమవారం నాడు అమ్మవారిని రంగరంగ వైభవంగా కొర్రలబండి మీద అమ్మవారిని మొత్తం అంతా కూడా నగర సంచారం చేసి అమ్మవారిని ఊరేగింపుగా సాగనంపుతాము. ఆ కార్యక్రమానికి విశేషంగా భక్తులందరూ కూడా విచ్చేసి అమ్మవారిని ఆశీర్వచనాలు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం. మీరు చెప్పండి, జాతరలో ప్రత్యేకంగా ఎలా ఉండబోతుంది? అసలు ఆ కొర్రలబండి ప్రత్యేకత ఎలా ఉంది? ఊరేగింపు ప్రత్యేకతలు ఏమేమి ఉంటుంది? యాక్చువల్గా మనకి జాతర అంటే పూర్వీకులు 150 సంవత్సరాల నుంచి మా పూర్వీకులు చేస్తున్న విధంగానే మేము ఈరోజు కూడా చేస్తున్నాం. కాలం మారినా మన జాతర ఉన్న విధానం మారలేదండి. అలాగే ఇప్పుడు కొర్రలబండి అనేది ఒక మేకు కూడా దింపకుండా చెక్కతో, కేవలం వేప చెక్కతోనే తయారు చేసి మేకు కూడా దింపకుండా తయారు చేయడం జరిగింది. అటువంటి కొర్రలబండి అంటే ఎంతో పవిత్రంగా అమ్మవారిని దాంట్లో అంటే అమ్మవారిని ఆవహించి ఈ పంబల ఆయన్ని దాంట్లో కూర్చోబెట్టి ఊరేగింపుగా తీసుకుని వెళ్ళి ఆయన ఆశీర్వాదాలు అందరికీ కూడా అందించేలాగా చేసేలాగా ఉండేది ఈ కొర్రలబండి ఊరేగింపు. ఈ కొర్రలబండి ఊరేగింపు చేసేటప్పుడు ప్రతి ఒక్క భక్తులు అందరూ కూడా సుమారు ఏలూరుకి చుట్టుపక్కల ఉన్న రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా సుమారు 5-6 లక్షల జనాభా వస్తారని చెప్పేసి అంచనా వేస్తున్నాం. కానీ పోలీస్ డిపార్ట్మెంట్ ఇంకా ఎక్కువ మంది వస్తారని చెప్పేసి అని అంటున్నారు. ఏదైనా సరే అమ్మవారిని దర్శించుకోవడానికి ఏలూరు జాతర మహోత్సవ కార్యక్రమానికి 5-6 లక్షల మంది రావడం అనేది సామాన్యమైన విషయం కాదు. దీనికి కూడా కట్టుదిట్టమైన ఏర్పాట్లు పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా చేయడం జరిగింది. అలాగే 26వ తారీఖున జరిగే అమ్మవారి ఊరేగింపు సాగనింపే కార్యక్రమం చాలా బాగా గ్రాండ్గా చేయడానికి మన జాతర కమిటీ అంతా కూడా నిర్ణయించుకుంది. చెప్తా మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో దాదాపు సమ్మక్క సారక్క జాతర తర్వాత అంత పెద్ద జాతరగా కూడా మన ఏలూరు జాతరని చెప్తూ ఉంటారు. ఇక్కడ మరి అన్ని లక్షల మంది రాబోతున్నారు. భద్రతకు సంబంధించి ప్రభుత్వం నుంచి సహకారం ఏ విధంగా ఉంది? ఇది జాతరకు సంబంధించిన భద్రత విషయంలో అయితే కనుక పోలీస్ డిపార్ట్మెంట్ వారు, అలాగే కలెక్టర్ గారు మరియు లా అండ్ ఆర్డర్ సంబంధించిన మొత్తం అన్నీ కూడా మాకు చాలా చక్కగా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇప్పుడు ఎటువంటి అవాంఛిత కార్యక్రమాలు జరగకుండా ఉండడం కోసం ప్రతి ఏరియాలోనూ కూడా పోలీసులు గస్తీ చేయడం జరిగింది. అలాగే డ్రోన్ ద్వారా కూడా ప్రతి చోట కూడా మేము పరిశీలిస్తామని చెప్పేసి అని పోలీసు వారు తెలియజేయండి. నిన్న కూడా ఎస్పీ గారితో మాట్లాడితే ఎస్పీ గారు కూడా ఇదే చెప్పారు. అలాగే ఎటువంటి గొడవలకి తావు లేకుండా ఊరేగింపులో జరుగుతున్నప్పుడు కొన్ని ఏమన్నా దుశ్శక్తులు ఏమన్నా గొడవలు పెట్టే ప్రయత్నాలు ఏం చేస్తాయేమో దాన్ని కూడా అరికట్టుకునే విధంగా మీరు అందరూ కూడా సమయానంగా ఉండాలని చెప్పేసి అని ఎస్పీ గారు తెలియజేశారు. మా కమిటీ తరపు నుంచి వాలంటీర్లకు ఎవరైతే వేస్తున్నారో వాళ్ళ పేర్లు వివరాలు అన్నీ కూడా పక్కాగా మా దగ్గర తీసుకోవడం, వాళ్ళకి సంబంధించిన ఏదైతే ఏర్పాటు చేస్తాం వాళ్ళకి ఏదైతే ప్రోగ్రామ్ దగ్గర వాళ్ళని ఎవరైతే వాలంటీర్గా చేస్తున్నారో ఆ ప్లేస్ దగ్గర వాళ్ళు ఉండేలాగా ఖచ్చితంగా చూసుకునేలాగా డిపార్ట్మెంట్ వాళ్ళు చూసుకుంటూ ఉన్నారు. అలాగే ఈ జాతర మహోత్సవం అనేది ఒక నమ్మకం ఏలూరు ప్రజలందరికీ కూడా. ఈ నమ్మకాన్ని ఎటువంటి గొడవలు జరగకుండా ఉండేలా చూడడం కోసం ప్రభుత్వమే కాదు, అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ అందరూ కూడా మాకు చాలా రకాలుగా మాకు సపోర్ట్లో ఉన్నారు. ఏలూరు శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య గారు, అలాగే మన ఏలూరు జిల్లాకి ఇన్ఛార్జ్ అయినటువంటి నాదెల మనోహర్ గారు, వీళ్ళందరూ కూడా మాకు చాలా సపోర్ట్గా ఉండి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేసేలాగా ఉండాలని చెప్పేసి ప్రతి ఒక్కరికి ఆర్డర్ వేయడం జరిగిందండి. అదే చూస్తున్నాము. అంటే రేపు కుంభం పోయడం రేపు ఉదయం 5 గంటల నుంచి కూడా ప్రారంభం అవుతుంది. ఎల్లుండ ఊరేగింపు లక్షలాది మంది భక్తులు తరలి వస్తారు. దానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేసినట్లు జాతర కమిటీ నిర్వాహకులు కూడా స్పష్టం చేయడం జరిగింది. అంతేకాకుండా కొర్రలబండి అంటే ఒక్క మేకు ఇనప శిల కూడా లేకుండా పూర్తి చెక్కతో తయారు చేసినటువంటి బండిలో కొర్రలబండిలో కూడా ఊరేగింపు అనేది కూడా ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు దక్షిణ వీధి జాతర కమిటీ నిర్వాహకులు స్పష్టం చేస్తున్న పరిస్థితి ఉంది. మొత్తానికి అటు ఏలూరు జాతరకు సంబంధించి రాష్ట్ర నలుమూల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు తరలి వస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. కెమెరా పర్సన్ చంటితో భార్గవ్, న్యూస్, ఏలూరు.